మనలో ప్రతి ఒక్కరు గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్‌లో జాబ్ కొట్టాలనుకునే వాళ్ళమేనండి. సో, కానీ మనల్ని ఆ జాబ్ కొట్టడానికి అడ్డుకునే ఒకే ఒక థింగ్ వచ్చేసి డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ అనమాట. సో, తెలుగులో నీట్‌గా డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారండి. అండ్ కోడ్‌తో ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేవాళ్ళు ఇంకా చాలా తక్కువ అనమాట. సో, ఈ ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేయడం కోసం మన ఛానల్ లోపల ఈ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ కోర్స్‌ని లాంచ్ చేయబోతున్నాను. దీని లోపల మాక్సిమం పెద్ద పెద్ద కోడింగ్ కంపెనీస్‌లో అడిగే ఆల్గరిథమ్స్‌ని అండ్ డేటా స్ట్రక్చర్స్‌ని నేర్పించబోతున్నానండి. తప్పకుండా ఈ సిరీస్‌ని ఫాలో అయ్యి డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ నేర్చుకుంటారని అనుకుంటున్నాను. సో, మనం ఈ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్ కోర్స్‌ని ఒక ఇంపార్టెంట్ ఆల్గరిథమ్‌తో స్టార్ట్ చేయబోతున్నామండి. అదే కెడెన్స్ ఆల్గరిథమ్ అనమాట. అసలు ఈ కెడెన్స్ ఆల్గరిథమ్ అంటే ఏంటి? అసలు దీన్ని దేనికి యూజ్ చేస్తామనేది ఈ వీడియోలో నీట్‌గా చూద్దామండి. కన్సిడర్ మన దగ్గర ఒక అర్రే ఉందనుకోండి. అర్రే లోపల మనం ఒక సబ్ అర్రే చెప్పాలన్నమాట. సబ్ అర్రే అంటే ఏంటంటే కన్సిడర్ మన దగ్గర ఒక అర్రే ఉందనుకోండి. సబ్ అర్రే అంటే ఏంటంటే ఫస్టు 4, తర్వాత 4, -1, తర్వాత 4, -1, 2 ఇలాగా సబ్ అర్రేస్ అనమాట. మనకి సెట్స్ ఉంటాయి కదండి. సెట్స్ లోపల మనం పవర్ సెట్ రాస్తుంటాం కదా మ్యాథమెటిక్స్ లోపల. అలాగా ఈ అర్రేకి ఇవన్నిటిని సబ్సెట్స్ ఆర్ సబ్ అర్రేస్ అనొచ్చు అనమాట. సో, ఇలాంటి సబ్ అర్రేస్ అన్నిటిని కన్సిడర్ చేసిన తర్వాత ఆ సబ్ అర్రే లోపల ఏ సబ్ అర్రేకి అయితే మ్యాక్సిమం సమ్ ఉంటుందో దాన్ని రిటర్న్ చేయాలన్నమాట. మనం ఆ సమ్ని రిటర్న్ చేయాలి. సో, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం మనం కడెన్స్ ఆల్గరిథం యూజ్ చేయొచ్చు అనమాట. సో, ఫస్ట్ ప్రైమరీ దీనికండి. తర్వాత చాలా ప్రాబ్లమ్స్ దీన్ని యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు. సో, ఇప్పుడు ఈ సమ్ ఎంత ఇయ్యాలి? సబ్ అర్రే సమ్ ఎంత? 4. దీని తర్వాత దీని సబ్ అర్రే సమ్ ఎంత అవుతుంది? 3. దీని సమ్ ఎంత అవుతుంది? 4, 3, 2, 5 అవుతుంది. సో, మ్యాథ్స్ ఏంటి? ప్రస్తుతానికి మనం దీంట్లో రాసిన దాంట్లో మ్యాథ్స్ వచ్చేసి 5 అనమాట. మనం అవుట్పుట్లో ఏమి ఇవ్వాలి? 5 ఇవ్వాలి ప్రస్తుతానికైతే. కానీ దీని లోపల ఉన్న ప్రతి ఒక్క సబ్ అర్రేని కన్సిడర్ చేసి తర్వాత మనం అవుట్పుట్ ఇవ్వాలన్నమాట. సో, దీన్ని బట్టి చూసామంటే మనకి ఏది సబ్ అర్రే మ్యాక్సిమం ఉంటుంది? సో, 4 - 1 ఇదేమవుతుంది? 3. 3 - 2 ఎంత అవుతుంది? అంటే 3 + 2 ఏమవుతుంది? 5 అవుతుంది. 5 - 7 - 2 అవుతుందన్నమాట. సో, దీంట్లో యాడ్ చేసామంటే మళ్ళీ 1 + 4 5 అవుతుంది. సో, మ్యాక్సిమం సబ్ అర్రే లెంత్ వచ్చేసి 7 అనమాట. సో, ఈజీగా చెప్పొచ్చు. ఇవన్నీ తీసేసినా కానీ మనకి మ్యాక్సిమం సబ్ అర్రే ఏదవుతుందంటే 3, 4 అనే సబ్ అర్రే 7 అవుతుందన్నమాట. సో, ఇది కడెన్స్ ఆల్గరిథం అండి. సో, దీన్ని మనం అసలు కడెన్స్ ఆల్గరిథం అంటే ఏంటది ఇప్పుడు చూద్దాం అనమాట. సో, అసలు కడెన్స్ ఆల్గరిథం ఈ ప్రాబ్లమ్ని ఎలాగ సాల్వ్ చేస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ 2 వేరియబుల్స్ని కన్సిడర్ చేయమంటుందండి. 2 వేరియబుల్స్ వచ్చేసి ఒకటి గ్లోబల్ సమ్ అనుకోవచ్చు మనం. గ్లోబల్ సమ్ అనే వేరియబుల్ని ఒకటి డిక్లేర్ చేసుకోమంటుంది. ఆ గ్లోబల్ సమ్ దాన్ని దేంతో ఇనిషియలైజ్ చేయాలంటే మనం కన్సిడర్ చేసిన దీని నేమ్ వచ్చేసి అర్రే అనుకోండి. సో, అర్రే ఆఫ్ 0 అంటే 0th ఎలిమెంట్తో కన్సిడర్ చేయమంటుంది అనమాట గ్లోబల్ సమ్ని. సో, నెక్స్ట్ వేరియబుల్ వచ్చేసి కరెంట్ సమ్. సో, వేరియబుల్ వచ్చేసి గ్లోబల్ సమ్, నెక్స్ట్ వేరియబుల్ వచ్చేసి కరెంట్ సమ్ అనమాట. సో, నేను కర్వ్ సమ్ అని రాస్తున్నాను. దీన్ని కరెంట్ సమ్ అనుకోవచ్చు. దీన్ని 0తో ఇనిషియలైజ్ చేయమంటుంది. ఓకేనా? తర్వాత ఏం చేయమంటుందంటే ఈ అర్రే లోపల ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ని కరెంట్ సమ్కి యాడ్ చేస్తూ వెళ్ళమంటుంది. సో, యాడ్ చేసిన తర్వాత ఒకవేళ ఆ కరెంట్ సమ్ కనుక గ్లోబల్ సమ్ కంటే ఎక్కువ అయిందనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే కరెంట్ సమ్ని గ్లోబల్ సమ్తో చేంజ్ చేయాలన్నమాట. ఒకవేళ అలా కాదు, కరెంట్ సమ్ అనేది 0 కంటే తక్కువ వెళ్ళిందనుకోండి, అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దాన్ని 0తో రీప్లేస్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు అసలు అది ఎలా వర్కౌట్ అవుతుంది అనేది నీట్గా చూద్దాం. ఓకేనా? సో, కన్సిడర్ ఫస్ట్ ఎలిమెంట్ ఎంత? మనం 4ని రీడ్ చేస్తాం. ఆల్గరిథంలో 4ని రీడ్ చేస్తాం. ఇప్పుడు కరెంట్ సమ్ ఎంత ఉంటుందంటే కరెంట్ సమ్ ఈక్వల్ టు 4 ఉంటుందన్నమాట. కర్వ్ సమ్ ఈక్వల్ టు 4. సో, ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? నెక్స్ట్ గ్లోబల్ సమ్తో చెక్ చేయాలి. గ్లోబల్ సమ్తో కరెంట్ సమ్ ఎక్కువ కాదా అని చెక్ చేస్తాం. సో, చెక్ చేసినప్పుడు ఏమవుతుంది? రెండు ఈక్వల్ కాబట్టి మనం ఏం చేంజ్ చేయము. సో, గ్లోబల్ సమ్ ఏం చేంజ్ చేయకుండా మనం వెళ్ళిపోతాం. గ్లోబల్ సమ్ ఎంత ఉంటుంది? సో, గ్లోబల్ సమ్ ఎంత ఉంటుంది? ఇప్పుడు గ్లోబల్ సమ్ ఈక్వల్ టు 4 ఉంటుందన్నమాట. మనం ఏం చేంజ్ చేయం కాబట్టి. నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేస్తాం? 4 - 1 ఎవ్రీ ఎలిమెంట్ని యాడ్ చేస్తూ వెళ్ళాలన్నమాట. సో, అప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాం? కరెంట్ సమ్ని చెక్ చేస్తాం. సో, కరెంట్ సమ్ చెక్ చేసినప్పుడు తర్వాత మళ్ళీ గ్లోబల్ సమ్తో చెక్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందండి? గ్లోబల్ సమ్ మళ్ళీ యాజ్ ఈజ్ 4గానే ఉంటుంది. ఎందుకంటే దీని రిజల్ట్ ఎంత అవుతుంది? 3 వస్తుంది కాబట్టి మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ దీనికి ప్రస్తుతానికి కరెంట్ సమ్ ఎంత అండి? 3. 3 + 2 ఎంత అవుతుంది? 3 + 2 = 5 అవుతుంది. సో, ఇప్పుడు మనం ఏమైంది? కరెంట్ సమ్ అనేది ఎక్కువ అనమాట. సో, ఇప్పుడు మనం ఏం చేస్తాం? గ్లోబల్ సమ్ని చేంజ్ చేస్తాం 5కి. ఓకేనా? ఇప్పుడు వరకు అర్థమైందా? నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేస్తాం? మన దగ్గర కరెంట్ సమ్ ఎంత ఉందండి? 5. తర్వాత 5 - 7 ఇది ఎంత అవుతుందండి?
-2 ఓకేనా. తర్వాత గ్లోబల్ సమ్తో కంపేర్ చేసే దానికంటే ముందుగా మనం కండిషన్ చెప్పుకున్నాం. ఒకవేళ 0 కనుక అయ్యిందనుకో, అంటే 0 కంటే తక్కువ ఉంటే మనం ఏం చేయాలి, కరెంట్ సమ్ని 0కి చేంజ్ చేయాలి. సో ఇప్పుడు కరెంట్ సమ్ని మనం 0కి చేంజ్ చేసాం ఓకేనా. తర్వాత మళ్ళీ గ్లోబల్ సమ్తో కంపేర్ చేస్తాం. 0 పెద్దదే లేదా 5 పెద్దదే. సో 5 పెద్దది కాబట్టి గ్లోబల్ సమ్ 5గానే ఉంటుంది. మన కరెంట్ సమ్ ఎంత అండి, 0. తర్వాత మళ్ళీ ఏం చేస్తాం మనం, 0 + 3 యాడ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, 3 అవుతుంది ఓకేనా. తర్వాత మన కరెంట్ సమ్ ఇప్పుడు 3 అనమాట. సో నెక్స్ట్ గ్లోబల్ సమ్తో చెక్ చేసినప్పుడు ఇది ఎంత అవుతుందండి, 3 అంటే 5 పెద్దది కాబట్టి 5 యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 3 + 4 లాస్ట్ ఎలిమెంట్ అనమాట. సో లాస్ట్ ఎలిమెంట్ ఇది ఎంత అవుతుంది, 7 అవుతుంది. సో కరెంట్ సమ్ వచ్చేసి 7. ఇప్పుడు మనం గ్లోబల్ సమ్తో చెక్ చేస్తాం. ఇది ఎంత ఉంటుంది అప్పుడు, 5తో కంపేర్ చేసినప్పుడు 7. సో మనం నార్మల్గా సాల్వ్ చేసినప్పుడు ఎంత అని చెప్పుకున్నామండి, ఆన్సర్ 7 అనమాట ఓకేనా. ఈ విధంగా మనం కడెన్స్ ఆల్గరిథం యూజ్ చేయొచ్చు అనమాట. కడెన్స్ ఆల్గరిథం లోపల 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి ఒక గ్లోబల్ సమ్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి కర్వ్ సమ్ ఉంటుంది, నెక్స్ట్ ఒక 0 కంటే తక్కువైతే దాన్ని కరెంట్ సమ్ని మనం 0కి సెట్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా ప్రతి ఒక్క ఎలిమెంట్ని చెక్ చేసిన తర్వాత ఇది మనకి మ్యాక్సిమం సమ్ ఏదైతే ఉందో సబ్ అరే అది ఇస్తుంది అనమాట. మనం మాన్యువల్గా చెక్ చేసినప్పుడు 7 వచ్చింది కదా, అదేవిధంగా 7 ఇవ్వడానికి ట్రై చేస్తుంది ఓకేనా. అసలు ఇప్పుడు దీన్ని పైథాన్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేద్దాం ఓకేనా. ఇప్పుడు ఈ విధంగానే ఒక అర్రేని కన్సిడర్ చేస్తున్నాండి. మనం ఎగ్జాంపుల్లో తీసుకున్నాం కదా సేమ్ అర్రే. సో ఫస్ట్ మనం ఏం చేయాలండి, గ్లోబల్ సమ్ని, అదే మనం చెప్పుకున్నాం కదా గ్లోబల్ సమ్ అని డిక్లేర్ చేసాం. ఈ గ్లోబల్ సమ్ అని దేంతో డిక్లేర్ చేయాలండి, ఫస్ట్ నమ్స్ ఆఫ్ 0 ఏదైతే ఉందో దాంతో డిక్లేర్ చేయాలి ఓకేనా. డిక్లేర్ చేశాను. నెక్స్ట్ ఏం చేయాలండి, మనం కర్వ్ సమ్, కరెంట్ సమ్ ఎంత ఉంటుంది, 0 ఉంటుంది ఓకేనా. సో ఫస్ట్ నెక్స్ట్ మనం ఏం చేయాలి, ప్రతి ఒక్క ఎలిమెంట్ని తీసుకొని ఈ కరెంట్ సమ్కి యాడ్ చేయాలి. ఒకవేళ కనుక కరెంట్ సమ్ కనుక 0 కంటే తక్కువ ఉంటే కరెంట్ సమ్ని 0కి సెట్ చేయాలి. లేకుండా కరెంట్ సమ్ కనుక గ్లోబల్ సమ్ కంటే ఎక్కువ ఉంటే గ్లోబల్ సమ్ పొజిషన్లో కరెంట్ సమ్ని రీప్లేస్ చేయాలి. ఇది మన కండిషన్ అనమాట. సో మనం ఏం చేద్దాం ఇప్పుడు, ఫర్ n ఇన్ నమ్స్, ప్రతి ఒక్క నెంబర్ని రీడ్ చేద్దాం నమ్స్ లోపల ఉన్నదాన్ని. ఫస్ట్ మనం ఏం చేయాలి, కర్వ్ సమ్ ఈక్వల్ టు ప్రస్తుతం ఉన్న కరెంట్ సమ్ ఎంతైతే ఉంటుందో ఆ కరెంట్ సమ్ ప్లస్ n యాడ్ చేద్దాం ఓకేనా. నెక్స్ట్ మనం ఏం చేయాలండి, ఇప్పుడు కరెంట్ సమ్ని యాడ్ చేసిన తర్వాత కండిషన్ చెక్ చేయాలి. కరెంట్ సమ్ 0 కంటే తక్కువ ఉందా లేదా అని చెక్ చేయాలి. ఇప్పుడు కరెంట్ సమ్ <0 ఉన్నట్లయితే మనం ఏం చేయాలండి, కరెంట్ సమ్ని 0కి సెట్ చేయాలి ఓకేనా. కరెంట్ సమ్ 0కి సెట్ చేశాను. నెక్స్ట్ మనం చెక్ చేయాల్సిన కండిషన్ ఏంటండి, గ్లోబల్ సమ్ కంటే కరెంట్ సమ్ పెద్దగా ఉందా లేదా అని చెక్ చేయాలి. ఒకవేళ ఉన్నట్లయితే మనం కరెంట్ సమ్ని గ్లోబల్ సమ్తో రీప్లేస్ చేయాలన్నమాట. అది గ్లోబల్ సమ్తో రీప్లేస్ చేయాలి ఓకేనా. సో ఎల్స్ ఇప్పుడు మనం ఏం చేయాలి, గ్లోబల్ సమ్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్, దేని మ్యాక్స్ వేరియబుల్ యూస్ చేసి మనం 2 ఫంక్షన్ సెట్ చేయొచ్చు అనమాట. అంటే ఈ ఫంక్షన్ యూస్ చేసి 2 వేరియబుల్స్లో ఏదైతే మ్యాక్స్ ఉంటుందో దాన్ని గ్లోబల్ సమ్కి సెట్ చేయొచ్చు. సో గ్లోబల్ సమ్ కామా కరెంట్ సమ్ ఓకేనా, సమ్ సెట్ చేసామన్నమాట. సో నెక్స్ట్ మనం ఇంకేం చేయాలండి, జస్ట్ ప్రింట్ గ్లోబల్ సమ్ని ప్రింట్ చేసామంటే సరిపోతుంది. సో ఏది ఇప్పుడు వరకు మ్యాక్సిమం సబ్ అరేనా వచ్చేస్తుంది అనమాట ఓకేనా. సో ప్రింట్ గ్లోబల్ సమ్ ఓకేనా. ఇప్పుడు రన్ చేద్దాం. రన్ చేసామంటే అవుట్పుట్లో చూడవచ్చు 7 వచ్చిందనమాట. సో లీడ్ కోడ్ లోపల మీరు వెళ్ళేసి ఈ ప్రాబ్లం ఉంటుంది దాన్ని సాల్వ్ చేయండి. అంటే మ్యాక్సిమం సబ్ అరే సమ్ అని ఉంటుంది. నేను డిస్క్రిప్షన్ లోపల ఆ ప్రాబ్లం లీడ్ కోడ్కి క్వశ్చన్ లింక్ ఇస్తాను, వెళ్ళేసి దాన్ని సాల్వ్ చేయండి అనమాట. సో ఈ విధంగా మన డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథం కోర్స్ ఉండబోతుందండి. సో ఇన్డెప్త్గా ప్రతి ఒక్క డేటా స్ట్రక్చర్ని, ప్రతి ఒక్క ఆల్గరిథంని నేను ఫ్యాంగ్ కంపెనీస్ క్రాక్ చేయాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను.